అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. వాడి వేడి చర్చ, దాడి ఎదురుదాడి, మాటకు మాట ఇలా జరిగాయి అసెంబ్లీ సమావేశాలు. అధికార పార్టీపై ఆధిపత్యం చూపించాలి అని గులాబీ పార్టీ నేతలు ఒకవైపు, కాళేశ్వరం కాదు కూలేశ్వరం, 1000 కోట్ల కుంభకోణం అంటూ నిరూపించి ప్రతిపక్షంపై పైచేయి సాధించి పాజిటివ్ వైపుతో స్థానిక ఎన్నికల్లో దూసుకుపోవాలని కాంగ్రెస్ మరోవైపు ఇలా పోటాపోటీగా నడిచింది. అయితే చివరికి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దీనిపై మరింత లోతుగా విచారణ చేసేందుకు సిబిఐకి అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం సభలో చెప్పాల్సిన అంశాలను క్లియర్గా వివరించింది. విపక్ష బీఆర్ఎస్ సభ్యులు పార్టీ వర్షన్ను వాళ్ళు చెప్పారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చివరకు అన్ని పార్టీల సభ్యులు శాసనసభలో చర్చించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టు డిజైన్ మొదలు నిర్మాణం, నిధుల విషయంలో కేంద్ర సంస్థలు, పీఆర్సీ, ఆర్సీఈ ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తుందని తేల్చి చెప్పారు. ఎన్నో రకాల అంశాలు ఇందులో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి ఆదేశించినట్లు ముఖ్యమంత్రి సభలో వెల్లడించారు. ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడిన విచారణ జరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న. అధ్యక్ష, ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటి వరకు రకరకాల సంస్థలు నివేదికలు ఇచ్చాయని చెప్పుకొచ్చారు. ఇక ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్ గత పాలకులు చేసిన తప్పులను వివరించాలని తెలిపారు. అదే సమయంలో తమ పరిధిలో ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే ఎలాంటి శషాభిషాలకు తావు లేకుండా సిబిఐకి అప్పగిస్తున్నట్లు తెలిపారు. సీఎం ప్రకటన తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ ప్రకటన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. ప్రాజెక్టు పేరుతో చేసిన మోసం అంతా ఇంతా కాదని, 1,00,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టారని వివరించారు. ఏఐబిపి పథకం కింద ఏమైనా ప్రాజెక్టుకు కేంద్రం గుర్తిస్తే 75% నిధులు ఇచ్చే నిబంధన ఉందని, ఆ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో 2013న 25 ప్రాజెక్టులను గుర్తించిందన్నారు. వాటిలో ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు ఉందన్నారు. ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చారని, తెలంగాణకు గుదిబండగా మార్చిన వారిని శిక్షించాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందన్నారు. కేసీఆర్, హరీష్ రావు అరాచకాలను ఈటెల రాజేందర్ ఆపలేదన్నారు. మేడిగడ్డ కూలిపోవడంతో 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకుపోయాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు సీఎం. 85,449 కోట్లు అప్పు తీసుకున్నారని వివరించారు. ఇందులో 27,738 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 11.5% వడ్డీకి తెచ్చారని వెల్లడించారు. ఆ లెక్కన 30,536 కోట్లు 12% వడ్డీకి తెచ్చారని, చేసిన అప్పులకు ఇప్పటి వరకు 19,879 కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించామన్నారు. ఈ ప్రాజెక్టు భారం ఇంకా 60,869 కోట్లు మనపై ఉందన్నారు. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార పార్టీ మాట్లాడే సమయానికి సభ నుండి వాకౌట్ చేసింది బీఆర్ఎస్. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. అమరవీరుల స్తూపం వద్ద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను చించి చెత్తబుట్టలో పడేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
ఈ క్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కమిషన్ రిపోర్ట్ను ట్రాష్ రిపోర్టుగా వర్ణించారు. అందుకే చెత్తబుట్టలో వేసినట్లు తెలిపారు. కమిషన్ ఏకపక్షంగా నివేదికనిచ్చిందని చెబుతూనే ఎన్డీఎస్ఏ, ఎన్డీఏ, పీసీ ఘోష్ నివేదికలను పీసీసీ రిపోర్టులని మండిపడింది. కాళేశ్వరం నివేదికను బద్నాం చేస్తే కేసీఆర్ను బద్నాం చేయాలనే ఆలోచన తప్ప రిపోర్ట్లో ఏమీ లేదన్నారు. వాస్తవానికి ప్రజల ముందు అన్నీ ఉన్నాయన్నారు. మా వాదన వినకుండా, క్రాస్ ఎగ్జామ్ చేయకుండా చట్టానికి ఉల్లంఘిస్తూ నివేదిక ఇచ్చిందన్నారు. కమిషన్ నివేదికపై న్యాయ పోరాటం చేస్తున్నామని, అది కంటిన్యూ అవుతుందన్నారు. రాజకీయంగా ఏం చేయాలనేది పార్టీ పరంగా కూర్చొని చర్చిస్తామన్నారు. అంతకుముందు బీజేపీ వాకౌట్ చేసిన సభలో ఉండి ప్రసంగించారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. తుమ్మడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది అవాస్తవమన్నారు. తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు తరలించడంతో ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఒక్క చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. చిన్న చిన్న నదులు కలిసి ప్రాణహితగా మారుతుందన్నారు. మేడిగడ్డ వద్ద నీళ్లు ఉన్నాయని చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు. అక్కడ క్యాచ్మెంట్ ఏరియా లేదన్నారు. కమిషన్లు రావనే ఆలోచనతో మేడిగడ్డకు తరలించాలని చెప్పుకొచ్చారు. అయితే మొత్తానికి కాళేశ్వరంపై సిబిఐ విచారణతో ప్రజలకు అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది. అది కాళేశ్వరమా, కోట్ల కుంభకోణమా అనేది నిగ్గు తేల్చే పనిలో నిమగ్నం అవబోతుంది సిబిఐ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,